ఏ కేసెస్లో అయినా కొంతమంది అంటే పర్సనల్ అడ్వకేట్ని పెట్టుకోవాలంటే కనుక అంటే వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండకపోవచ్చు. అట్లాంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మనకి రెగ్యులర్గా వింటూనే ఉంటాం లీగల్ ఎయిడ్ లేకపోతే లోక్ అదాలత్ ఇవన్నీ వింటూ ఉంటాం. అంటే ప్రతి న్యాయస్థానంలో కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇలాగ అడ్వకేట్ని పెట్టుకోలేనటువంటి వాళ్ళు, అంటే అందరికీ కూడా కాదు, మహిళలు అనుకోండి, వాళ్ళ స్తోమతతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి ఎవరైనా కూడా స్త్రీ ఒక కేసు కంటెస్ట్ చేయాలి లేదా ఒక కేసు వేయాలి అనుకున్నట్టు అయితే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మగవాళ్ళకు వచ్చినప్పుడు అది వాళ్ళ ఇన్కమ్ బిలో స్టాండర్డ్ అన్నా ఉండాలి, లేదా వాళ్ళు వికలాంగులైనా ఉండాలి, షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా ఉండాలి, లేదా వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బిలో పావర్టీ లెవెల్ ఉండి వాళ్ళు పెట్టుకోలేనటువంటి స్తోమత అయినా ఉండాలి. అలాంటి వాళ్ళకి లేదా జైల్లో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున మనకి లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, వీళ్ళు ప్రతి కోర్టు వారీగా కూడా ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉంటారు. ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కేసు కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఎవరైనా కూడా మహిళలు అయితే మాత్రం వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉండి కూడా పెట్టుకోదలుచుకోకున్నా, లేకపోతే స్తోమత లేకున్నా, ఏ సందర్భంలోనైనా కూడా వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆ కేసు ఉన్నటువంటి కోర్టులోనైనా తెలియజేయచ్చు నేను అడ్వకేట్ని పెట్టుకోలేను అని, లేకపోతే ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాంగణంలో లేదా పక్కన ఎక్కడైనా ఉన్నటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చినట్టు అయితే వాళ్ళు వాళ్ళ కేసుకి సంబంధించినటువంటి అడ్వకేట్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎవరికైతే చెప్పుకున్నామో వాళ్ళు కూడా ఉచిత న్యాయ సహాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అట్లాగే చాలా మంది సమాజంలో ఫేస్ చేస్తున్న సమస్యలకి మీ ద్వారా సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాం కొంతవరకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. మరో హెల్ప్ లైన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.